ముఖ్య భాగంలో ఒక 4, 5 విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ 21వ అధ్యాయం 4వ వచనంలో వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలేను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు నమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని అన్నం మాకు అసహ్యమనేదే అన్నారు. అంటే దేవుని వాక్యాన్ని వారు ఏ విధంగా తిరస్కరించారో, మొట్టమొదటిగా వారి పాపము ఎంత భయంకరమైందో మనం చూడాలి. కొన్నిసార్లు మనం పాపాలను తేలిగ్గా తీసుకుంటాం. అనేక సార్లు మన పాపాలు రకరకాల పాపాలు మనం అనుకుంటాం, పెద్ద పెద్ద పాపాలు చేస్తేనేమో శిక్ష వస్తుంది అనుకుంటాం. నరహత్య, దొంగతనము, వ్యభిచారం ఇలాంటి భయంకరమైన పెద్ద పెద్ద పాపాలు చేస్తేనేమో దేవుడు శిక్ష చేస్తాడు అనుకుంటాం. కానీ అలా కాదు. దేవుడు చిన్న చిన్న పాపాలను కూడా మరి దేవుడు శిక్షించేవాడు. దేవుని వాక్యంలో ఉంది, 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో శరీర సంబంధమైన పాపాలు, ఆత్మ సంబంధమైన పాపములు. శరీర సంబంధమైన పాపాలు, ఆత్మ సంబంధమైన పాపాలు వస్తాయన్న సంగతి మీరు మర్చిపోవాలి. 21వ అధ్యాయం 5వ వచనం, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులోని మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితే? దేవుని మీద తిరుగుబాటు చేయటం. దేవునికి మరి ఏ విధంగా మోషేను వారు దేవునికి వ్యతిరేకంగా, మోషేకు వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేశారు. అదే కదా మాటలు అక్కడ రాయబడిన మాటలు. మరి మోషేకు తర్వాత 5వ వచనం, ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో ఉండి మీరు నన్ను ఎందుకు రప్పించితిరి? కాబట్టి మొట్టమొదటి ఏంటంటే మన పాపాలు, మన తప్పిదాలు ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట దేవునికి వ్యతిరేకంగా సనిగారు. కొన్నిసార్లు సనుగుడు, విమర్శలు, ఇవి కూడా పాపాలే. వీటి కూడా శిక్ష వస్తుంది. కాబట్టి ప్రతి పాపానికి శిక్ష ఉంది. మేము చిన్న పాపమే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న మాటలే కదా అని అనుకుంటాం. కానీ వీటి వలన కూడా దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుంది. మనం మర్చిపోవద్దు, దేవుడు మనల్ని శిక్షించేవాడు. మీకు తెలుసు కదా, 1 కొరింథీ 11వ అధ్యాయం 30వ వచనం. 1 కొరింథీ 11వ అధ్యాయం 30వ వచనం, ఇందువలనే బలహీనులను రోగులనై ఉన్నారు, నిద్రించున్నారు. అయితే చూసారా? కాబట్టి మనం సరి చేసుకోకపోతే, మన పాపాలు, మన తప్పిదాలు మనం సరి చేసుకోకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఆ శిక్ష కొన్నిసార్లు బలహీనం కావచ్చు, కొన్నిసార్లు రోగం కావచ్చు, కొన్నిసార్లు నిద్ర అంటే మరణం కూడా కావచ్చు. విశ్వాసి అయిన వాళ్ళు పాపం చేస్తూ పాపాలని సరి చేసుకోకుండా వారు తమ పాపములు కొనసాగుతూ ఉంటే దేవుడు శిక్షిస్తాడు. ఎలాంటి శిక్ష అంటే ఇది భయంకరమైన శిక్ష. మనం ఏమీ కాదులు అనుకోకూడదు. బలహీనం అవుతుంది, రోగం. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం చదువుకోవాల్సిన మాట సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండం 21. 4 విషయాలు మీతో చెప్తాను నేను. ఈ 4 విషయాలు ఏమిటంటే, మొట్టమొదటిగా వారి యొక్క పాపములు, వారు ఏ విధంగా పాపం చేశారో అన్న సంగతి జ్ఞాపకం చేసుకో. 4వ వచనం, 5వ వచనం, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? దేవుడు వారిని చంపడానికి తెచ్చాడా? 40 సంవత్సరాలు అరణ్యంలో వారిని పోషించాడు. వారికి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ఇచ్చాడు. వారి కాలు వాయలేదు, వారి వస్త్రాలు మేలులు, పగటిలో మేఘస్తంభం, రాత్రిలో అగ్నిస్తంభం, ఇన్ని మేలులు చేస్తే దేవుడిని వారు ఏమంటున్నారు? మమ్మల్ని మీరు చంపడానికి తెచ్చావా ఇక్కడికి? తర్వాత ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవిసారము లేని అన్నం మాకు అసహ్యమనేది. చవిసారము లేని అన్నం. చవిసారం అంటే యేసుక్రీస్తు వారు
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి వ్రాయబడిన మాటలు. అంత మాత్రమే కాదు, మరి ఆహారం యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుకున్నాం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకును విరోధముగా మాట్లాడి పాపము చేస్తుమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మొట్టమొదటిగా వారు పాపాలు చేశారు. 4 విషయాలు నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా వారు చేసిన పాపాలు ఏమిటి? వారు చేసిన పాపాలు దేవునికి వ్యతిరేకంగా సనిగారు, మోషేకి వ్యతిరేకంగా సనిగారు. కాబట్టి 1 కొరింథీ 10వ అధ్యాయం 8వ వచనం, 1 కొరింథీ 10వ అధ్యాయం 8వ వచనం. ఉండుము, మనము ప్రభును శోధక యందుము సర్పం వల్ల నశించిరి. సనగకుడి. కాబట్టి దేవుని బిడ్డలంగా మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారి పాపాలు చేశారు. వారి పాపాలన్నీ కూడా మరి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు చేశారు. ఈ మధ్యాహ్నం వేళ మనం చేసే పాపాలు, మనం అనుకుంటాం పాపాలు చేస్తాం కానీ పాపాలకి ఏమీ కాదులే అనుకుంటాం. కానీ వీరు పాపం చేశారు, దేవునికి వ్యతిరేకంగా తిరస్కరించారు. తర్వాత వాళ్ళు మన్నాను ఏమన్నారు? ఆకాశం నుండి దేవదూతలు భుజించిన ఆ మన్నాను వారు ఏమన్నారు? ఇవి చవిసారము లేని ఆహారం. ఈ మన్నా ఎవరి గుర్తు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన్నాతో తాను పోల్చుకున్నాడు. 31, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించే ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నని వారితోను. 35, అందుకు యేసు ఇట్లను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఏ మాత్రము తప్పి కొనడు. కాబట్టి ఈ మన్నాను తిరస్కరించారంటే వారు ఎవరిని తిరస్కరించారు? యేసుక్రీస్తు ప్రభువారిని తిరస్కరించారు. కాబట్టి దేవుడు వారి మీదకి శిక్ష తీసుకొని వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు చేసి మన పాపాలు ఒప్పుకోవాలి. మన పాపాలు చేస్తూ కొనసాగుతూ పాపంలో ఉండకూడదు. అర్థమైందండి? కాబట్టి దేర్ సిన్స్, మొట్టమొదటిగా వారి పాపాలు ఏమిటో ఇక్కడ వ్రాయబడింది. రెండవది, మనం చేసే పాపాలు ఏమిటి? బలలో చేయవేయకముందు ఏ పాపాలు చేస్తున్నాం? ఆత్మ సంబంధమైన పాపాలు చేస్తున్నామా? కొన్ని పాపాలు కనబడతాయి, కొన్ని పాపాలు కనబడవు. తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుని పాపాలు శరీర సంబంధమైన పాపాలు. వ్యభిచరించాడు, ఇష్టానుసారంగా తిన్నాడు, త్రాగాడు, స్నేహితులతో తన జీవితాన్ని, డబ్బును వ్యర్థం చేశాడు. కానీ పెద్ద కుమారుడు ఆత్మ సంబంధమైన పాపాలు. హృదయంలో గర్వం ఉంది, కోపం ఉంది, ద్వేషం ఉంది. ఇవి చాలా తీవ్రమైన పాపాలు. వారు ఏమన్నారంటే, ఈ చవిసారములు, ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవిసారము లేని అన్నం మాకు అసహ్యమైనది. యేసుక్రీస్తు వారిని తిరస్కరించారు. యేసుక్రీస్తు వారు ఇచ్చే జీవజలాన్ని, ఆయన ఇచ్చే జీవాహారాన్ని నువ్వు తిరస్కరిస్తే నిత్య నరకమే, ఆహారాన్ని అగ్నిగుండమే. మనం చేసిన తప్పిదాలు ఏమిటో ఈ మధ్యాహ్నం వేళ మళ్ళీ మనం ఒప్పుకోవాలి. ప్రభువా, ఈ పాపం నేను చేశాను. మన పాపాలు మన హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. హృదయం ద్వారా చేస్తున్న పాపాలు, చూపు ద్వారా చేస్తున్న పాపాలు, చేతుల ద్వారా చేస్తున్న పాపాలు, కాళ్ళ ద్వారా చేస్తున్న పాపాలు, ప్రవర్తన ద్వారా చేస్తున్న పాపాలు మళ్ళీ సరి చేసుకోవాలి. ఒకవేళ అలాగే పాపాలు చేస్తూ ఉంటే దేవుడు మళ్ళీ శిక్షిస్తాడు. మరణానికి పాత్రలమయ్యే అవకాశం ఉంది. అది మొదటి విషయం. మొట్టమొదటిగా వారి పాపాల గురించి వ్రాయబడింది. ఆ యొక్క మన్నాను వారు తిరస్కరించారు. ఆ మన్నానే 40 సంవత్సరాలు వారిని పోషించింది కదా. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం చూస్తారా? కీర్తనల గ్రంథం 78 ఎన్నో వచనం అది దొరికిందా మీకు? 25.
ఓ దేవదూతలు ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములను సమృద్ధిగా పంపాను. చూసారా, సమృద్ధి అయిన ఆహారం పరలోకం నుంచి దేవుడు పంపాడు. వారికి ఏమీ తక్కువ చేయలేదు, ఆహారం ఇచ్చాడు. బండలోంచి మధురమైన నీళ్ళు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. ఇంత చేస్తే కూడా దేవునికి కొంతమందికి తృప్తి అనేది ఉండదు. కొంతమందికి అసంతృప్తి. ఎప్పుడు దేవుడు నాకేం చేశాడు, దేవుడు ఇంకేం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి. కుటుంబం ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు, గృహాలు ఇచ్చాడు, భూ సంబంధమైన దీవెనలు అన్నీ ఇచ్చాడు కదా, ఇచ్చాడా లేదా? ఆహారం ఇచ్చాడు. ఇవన్నీ కాకుండా ఆత్మ సంబంధమైన దీవెనలు, రక్షణ ఇచ్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు, నిత్యజీవం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు. ఇన్ని చేస్తే కూడా దేవుని మీద గొనిగితే ఎట్లా? కొన్నిసార్లు సనుగుడు గొనుగుడు చాలా ప్రమాదకరం. 1 కొరింథీ 10:8 చూసాం, వారు సనిగినంతనే సర్పాల చేత నశించారు. కాబట్టి సనుగులు, గొనుగుళ్ళు, విమర్శలు ఇవన్నీ మానుకోవాలి. అర్థమైందండి? మొట్టమొదటిగా వారి తప్పిదాల గురించి మనం విన్నాం. రెండవది, వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారికి ఏం చేశాడంటే, చూడండి మాటలు 6వ వచనం, 21వ అధ్యాయం 6వ వచనం. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా. చూసారా, దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే, దేవునికి వ్యతిరేకంగా సనిగితే దేవుడు శిక్షిస్తాడు. చాలామంది ప్రజలు చనిపోయారు. కాబట్టి దేర్ పనిష్మెంట్, నెంబర్ 1 దేర్ సిన్స్, నెంబర్ 2 దేర్ పనిష్మెంట్. పాపానికి వచ్చే జీతం మరణం. పాపాన్ని ఎవరు కూడా తేలిగ్గా తీసుకోకూడదు. ఏమీ కాదులే, ఇన్ని రోజులు పాపం చేస్తున్నాను, అబద్ధం ఆడుతూనే ఉన్నాను, దేవుడు నాకు ఏమీ చేయట్లేదు కదా, ఇప్పుడు ఏం చేస్తాడు అనుకోవద్దు. ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. బైబిల్ చెప్తుంది, నా మాట కాదు. కాబట్టి పాపానికి భయపడి పాపం చేయకుండా ఉండాలి. దేవుడు చూశాడు, చూసి తాపకరమైన సర్పాలు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలే, దేవుని ప్రజలే. దేవుడు వారిని ఐగుప్తు దాసత్వంలోంచి విడిపించిన ప్రజలే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. తాపకరమైన విషనాగులు, కాలనాగులు, భయంకరమైన కోడెనాగులు, త్రాచుపాములు. ఆ క్యాంపులోకి కొన్ని లక్షల మంది, ఎన్ని పాములు వచ్చాయో మనకు తెలియదు. దేవుడే శిక్షించాడు, అనేకులు చనిపోయారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం ఉందని గ్రహించాలి. కాబట్టి హెబ్రీ 9:27 ఉంది, మనుషులందరూ ఒక్కసారి మృతి పొందేవాళ్ళను, అటు తర్వాత తీర్పు జరుగును. తీర్పు ఉంది, మరణం ఉంది, నరకం ఉంది, అగ్నిగుండం ఉంది. మనం పాపం చేస్తే పాపానికి వచ్చే శిక్ష ఈ లోకంలో శిక్ష భరించాల్సిందే, రేపు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాల్సిందే. కాబట్టి వారు పాపం చేశారు, దేవుని ఎదిరించారు, వారు అబద్ధమాడారు, మోసం చేశారు, సనిగారు, గొనిగారు, విమర్శించారు. ఇలాంటి పాపాలు చేసిన వారిని దేవుడు శిక్షిస్తాడు. అది అర్థం చేసుకోవాలి. రెండవది, మొట్టమొదటిగా వారి పాపాల గురించి మనం విన్నాం. రెండవది దేర్ పనిష్మెంట్. ఇక మూడవది ఏంటంటే దేర్ కన్ఫెషన్. మూడవది ఏం చేయాలి? పాపం చేసిన వారు పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. 7వ వచనం, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేస్తిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మేము పాపము చేసితిమి, వీ హావ్ సిన్డ్ అనే మాట ఉపయోగించారు. మేము పాపము చేస్తామని ఒప్పుకున్నారు. ఇంతకుముందు చాలాసార్లు ఈ మాట్లాడినారు, కానీ ఇప్పుడు మాత్రం యథార్థంగా ఒప్పుకున్నారు. మొట్టమొదటి నెంబర్ 3 ఏంటంటే దేర్ కన్ఫెషన్. పాపం చేసిన వ్యక్తికి ఏముంటుంది? శిక్ష ఉంటుంది. శిక్ష తప్పించుకోవాలంటే ఏం చేయాలి? పాపాలు ఒప్పుకోవాలి, అంతే. అంతకుమించి వేరేది లేదు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు. ప్రాయశ్చిత్తము కలగాలంటే, మన పాపాలకు దోషము నివారణ కలగాలంటే, పాప శిక్ష పోవాలంటే ఇంకేం చేయాలి? ఏం చేయాలి? యేసునందు విశ్వాసం ఉంచాలి, ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను కడుగు, నేను పాపం చేశాను. అందుకే 1 యోహాను 1:9 ఉంటుంది, మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మన వాళ్ళకు చేయను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలు
క్షమిస్తాడు. పాపాలు ఒప్పుకోకుండా పాపంలో కొనసాగకూడదు. ఏ పాపమైనా సరే యేసు నీ కొరకు వెల చెల్లించాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. యేసుక్రీస్తు మన పాపాలు మోసుకున్నాడు కదా. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీ 5:21. ఎందుకనగా దేవుని నీతి అగునట్లు పాపమెరుగైన ఆయనను మన కోసము పాపముగా చేసెను. అంటే మన కోసం యేసు ప్రభువారు మన పాపాలన్నీ యేసు ప్రభువారు మోసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వారు పశ్చాత్తాపడుతున్నారు. మోషే దగ్గరకు వచ్చి, మోషే అయ్యా దేవుడిని అడుగు మా పక్షంగా. మేము ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు వినడం, నీ మాటలైతే వింటాడు, నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు. నిజంగా మేము పాపం చేశాం, యెహోవాకు మేము సనిగాం. ఆయన మమ్మల్ని పోషించాడు, మన్ను నుండి మధురమైన నీళ్ళు ఇచ్చాడు, పగటిలో మేఘస్తంభం ఇచ్చాడు, రాత్రిలో అగ్నిస్తంభం ఇచ్చాడు, 40 సంవత్సరాలు ఏ లోటు లేకుండా చేశాడు. అయినా సరే దేవునికి వ్యతిరేకంగా మేము సనిగాం, చవిసారం లేని అన్నమని మన్నాను తిరస్కరించాం. దేవుడు మమ్మల్ని, మా ప్రజలు అనేకులు చనిపోయారు, మా కొరకు వేడుక అనేవారు ప్రజలు మరి మోషేకు మొరపెట్టారు. అర్థమైందండి. వారు పశ్చాత్తాపడ్డారు, మేము పాపాలు చేశామని ఒప్పుకున్నారు. కాబట్టి పాపాలు చేశాను ప్రభు అని ఒప్పుకోవాలి. మనం అందరం కూడా మన తప్పిదాలను ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మోషే ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెడితే చూడండి ఆ మాటలు, 8వ వచనం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు ఇంతకుముందు చాలాసార్లు వీళ్ళు సరిగారు గుణిగారు, కానీ దేవుడు కొన్నిసార్లు ఆలస్యంగా శిక్ష ఇచ్చేవాడు. కొన్నిసార్లు ఏం చేసేవాడు దేవుడు? మోషేతో అన్నాడు, చూడు మోషే, ఈ ప్రజలు సనుగుతున్నారు, ఈ ప్రజలు నాకు విరోధంగా మాట్లాడుతున్నారని చెప్పేవాడు. కానీ ఈసారి సడన్గా వచ్చింది శిక్ష వాళ్ళ మీదకి. అనుకోకుండా సర్పాల్లో చనిపోవడం మొదలుపెట్టారు. కాబట్టి మరణం ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. మీరు అనుకోవచ్చు, నేను యవ్వనస్తుని, నాకు మరణం రాదు, నేను ఇంకా ముసలివాణ్ణి కాలే కదా, నేను ఇంకా 40 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతుకుతాను, నాకేమైతే అనుకోకూడదు. చాలామంది చిన్నపిల్లలు చనిపోతున్నారు, యవ్వనస్తులు చనిపోతున్నారు. మనుషులు ఎప్పుడు ఎలా చనిపోతారో ఎవరికి తెలియదు. కాబట్టి పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం చేసిన వాడు మరణిస్తాడు, ఎప్పుడైనా మరణించే అవకాశం ఉంది. మరణించక ముందే దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడాలి. ఇప్పుడు మోషేకు దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, ఒక ఇత్తడి స్తంభాన్ని నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. ఆ యొక్క క్యాంపులో, ఆ అరణ్యంలో ఒక స్తంభం మీద, ఆ స్తంభం మీద ఒక ఇత్తడి సర్పాకారమును చేయించి దాని మీద చేసి పెట్టినప్పుడు ఏం చేయాలి? ఎవరైతే సర్పం కాడు తిన్నారో వాళ్ళు దాన్ని చూడాలి. ఇదేం విచిత్రం. ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఈ మోషే దగ్గరికి మేము పోతే మోషే ఏదన్నా దేవునికి ప్రార్థన చేస్తాయి, మాకు స్వస్థయిద్దాం అనుకున్నారు. లేకపోతే ఏదన్నా ఒక చెట్టు, ఒక రోజులు ఏం చేశారు కదా, ఆయుర్వేద చెట్లు ఏమైనా ఇస్తే దాని ద్వారా మేము బ్రతుకుతాం అనుకుంటే, మోషే ఏం చెప్తున్నాడు? ఇత్తడి సర్పం ఒకటి చేయించి ఆ యొక్క పోల్ మీద, ఆ స్తంభం మీద పెట్టు, దాన్ని చూసిన వారు బ్రతుకుతారని చెప్పాడు. చెప్పినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? దాన్ని నమ్మాలి, నమ్మి నమ్మకంతో చూడాలి. ఎవరైనా ఒకవేళ పొరపాటున ఇదేంది మోషే ఇట్లా అన్నాడు, ఎవరన్నా ప్రతిమను చూస్తే, ఆ యొక్క సర్పం వంటి ప్రతిమను చూస్తే బ్రతుకుతారా అని చెప్పి ఎవరన్నా అవిశ్వాసంతో దాన్ని చూడలేదనుకో, ఈ మోషే ఏందో మాకేదో మందు ఇస్తాడు, ఏదో తంత్రం ఇస్తాడు, ఏదో చెట్టు ఇస్తాడు, ఏదో ఇంకేదో ప్రార్థన చేస్తాడు, ఇంకొక రకంగా మమ్మల్ని స్వస్థపరుస్తాడని ఏమనుకుంటే, ఈయనేం చెప్తున్నాడు? జస్ట్ ఇట్లా చూడాలన్నట్ట, చూసినంత మాత్రాన మేము బ్రతుకుతామని ఎవరైనా అవిశ్వాసం ఉంచితే వారు ఏమవుతారు చెప్పండి? చనిపోతారు, అంత ఇంకేం లేదు. కాబట్టి మరి వీరందరూ కూడా చోట మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పుడు విచిత్రం ఏమిటంటే, తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టడం ఏమిటి? కరిచింది పాము కదా, కరిచింది ఏమిటి? పాము ద్వారా వారు చనిపోయారు. చాలామంది పాము ద్వారా చనిపోతున్నారు. మరి పాము ద్వారా చనిపోతే మరి పామును మళ్ళా విగ్రహాన్ని, పాము వంటి ప్రతిమను చేసి అక్కడ పెట్టడం ఏమిటి? దాన్ని చూస్తే బ్రతకడం ఏమిటి? ఎందుకు దేవుడు ఈ రెమెడీని ఎంచుకున్నాడు అంటే, దీని అర్థం ఏంటంటే, ఈ యొక్క ప్రతిమ, ఈ ఎత్తబడిన ఈ స్తంభం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. యోహాను 3:14 చదవండి. అరణ్యములో మోషే సర్పము ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. కాబట్టి ఇత్తడి సర్పం ఎత్తబడిన ఇత్తడి సర్పం ఏం చూపిస్తుందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిలువ మీద ఆయన వ్రేలాడాడు. ఆయన పరలోకానికి భూమికి మధ్యలో ఆయన వ్రేలాడాడు. అర్థమైందండి. కాబట్టి యేసుక్రీస్తు వారి రక్తం వలన మన పాపాలు క్షమించబడతాయి. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాటలు మీరు గమనించండి. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అమ్మా కాబట్టి శాపవచనం. కాబట్టి క్రీస్తు కొరకు శాపమయ్యామా మనం? కాదు. ఆశీర్వచనమయ్యామా? శాపవచనమయ్యామా? ఆశీర్వచనంగా దేవుడు మళ్ళీ మార్చాడు. యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వచనం మనకి ఇచ్చాడు, మన మీద శాపాన్ని తొలగించాడు. కాబట్టి ఇక్కడ ఈ ఎత్తబడిన ఈ యొక్క స్తంభం మన ప్రభువును చూపిస్తుంది. యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో ఆయన వేలాడాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, పక్కల్లో బల్లెపోటు, వీపు వెనక కూడా దెబ్బలు, ఆయన శరీరం అంతా రక్తసిక్తం. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే యేసు ప్రభువును చూడాలి. ఏం చూడాలి? యేసు ప్రభువును శిలువలో వేలాడుతున్న యేసును చూడాలి. అయితే మనం మొన్న కూడా ఒక పాట పాడాం. యేసుక్రీస్తు వారిని ఆయన చూస్తూ ఉండాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడు ఆయన యేసు వైపు చూడాలి. అప్పుడు మనం బ్రతుకుతాం. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. కాబట్టి ఆయన వైపు చూడాలి. చూపు అనే దానికి పాపం అనేది చూపుతో ప్రారంభమైంది. పాపం దేనితో ప్రారంభమైంది? చూపుతో కదా. ఆరంభంలో ఏదైనా తోటలో ఆదాము హవ్వలు, ఆ హవ్వ ఏం చేసింది? చూసింది కదా. ఆ మాట చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం చూచుననే మాట. స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు రమ్యమైనదియు చూచినప్పుడు. అర్థమైందా? కాబట్టి చూపు ద్వారా పాపం వచ్చింది, చూపు ద్వారా అవిధేయత వచ్చింది. ఆ యొక్క వారు నశించారు, వారు మరణించారు. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం కూడా చూపు అనే సంగతి గమనించాలి. కాబట్టి మనం కూడా మొట్టమొదటిగా వారు యెషయా గ్రంథం 45:22 ఏముంది? యెషయా గ్రంథం 45:22 ఏముంది? చదవండి. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొంది. ఆయన వైపు చూస్తే రక్షణ. కాబట్టి రక్షించబడిన తర్వాత రక్షణలో కొనసాగాలంటే ఏం చేయాలి? రక్షణలో కొనసాగాలంటే కూడా ఆయనను చూడాలి. ముందు చూస్తే రక్షణ వచ్చినంత మాత్రం సరిపోద్దా? సరిపోదు. రక్షణలో కొనసాగలేదు. బైబిల్ చెప్తుంది. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాటలు ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే రక్షించబడిన వారు రక్షణలో కొనసాగాలి. రక్షణలో కొనసాగాలంటే ఏం చేయాలి? యేసు వైపు చూడాలి. విశ్వాసము కర్తయ్యను దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడడం అంటే ఇట్లా. ఇప్పుడు యేసుక్రీస్తు నా ఎదుట ఉన్నాడా? చూడడం అంటే ఏమిటి? విశ్వసించటం, నమ్మటం, మనోనేత్రములతో, విశ్వాసమైన నేత్రములతో ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షించబడతాం. ఆ రోజు వాళ్ళు భౌతికంగా చూశారు. ఏది? ఆ ఇత్తడి సర్పాన్ని చూడడం ద్వారా ఎవరైనా సరే చూడకుండా ఇదేమిలే చూసినంత మాత్రాన మనం బ్రతుకుతామని ఎవరైనా అవిశ్వాసంతో అటు చూడలేదనుకోండి, వాళ్ళు చచ్చిపోతారు. అదేవిధంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే చనిపోతారు. నిత్య మరణం వస్తుంది. వాళ్ళేమో భౌతికంగా బ్రతికారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు
ఆ ఇతడి సర్పాన్ని చూడటం ద్వారా భౌతికంగా బ్రతికారు. మనం సిలువలో వేలాడుతున్న యేసును చూడటం ద్వారా, అనగా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నిత్య జీవం, అది భౌతికమైన జీవం, ఇక్కడేమో నిత్యమైన జీవం. అర్థమైందండి? ఒకవేళ ఎవరైనా పొరపాటున ఆ అపనమ్మకంతో ఆ ఇతర సర్పాన్ని చూడకుండా ఉంటే వారు భౌతికంగా మరణిస్తారు. మనం యేసునందు విశ్వాసం ఉంచకపోతే ఆత్మీయంగా మరణిస్తాం, నిత్య నరకానికి వెళ్తాం, ఆరిన అగ్నిగుండానికి వెళ్తాం. దేవుని బిడ్డలమైన మనం యేసు ప్రభువారు మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. అర్థమైందండి? ఏ పాపం అయితే మనల్ని మరణించినట్టు చేసిందో, అదే మాట ఇందాక మనం చదివాం కదా, పాపం మెరుగని ఆయన మన కోసము పాపముగా చేసింది. అందుకని యేసు ప్రభువారికి గుర్తుగా ఉన్న ఆ ఇత్తడి సర్పం, కాబట్టి ఇత్తడి సర్పాన్ని దేవుడు ముందు పెట్టాడు. దాన్ని చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై బలి అర్పించబడ్డాడు. 1 పేతురు 2వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు. 1 పేతురు 2:20. ఆయన పాపం చేయలేదు, ఏ కపటం లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపకయు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఆయన మ్రాను మీద వేలాడన్న మాట చదవలేదా? 22-24లో ఉంది. అది మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసుకుని, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలన్నీ కూడా మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన మన కొరకై బలిగావించబడ్డాడు. ఈ గుడ్ ఫ్రైడే సీజన్లో మనం ఉన్నాం, శ్రమల దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఎన్ని శ్రమల పాలయ్యాడో, ఎంతగా వేధించబడ్డాడో, ఎంత వేదనాభరితుడు. ఆయన ఏ విధంగా హింసించారు, ఆయన గడ్డాన్ని పీకారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన అపహసించారు, కోడాలతో కొట్టారు, ఆయన శరీరం అంతా రక్తసిక్తం గాయపరచబడింది. ఇదంతా దేనికోసం చెప్పండి? నా పాపాలు కొరకే, నా పాపాలు క్షమించబడ్డ కొరకే. మనం నరకానికి వెళ్తామని యేసు ప్రభువారు ఆ నరకం నుంచి తప్పించడానికి, నరకంలో నేను రెగ్యులర్గా చెప్తాను, నరకంలో ఏముంటాయి? 4 ఉంటాయి. ఒకటి వేదన ఉంటుంది. యేసు ప్రభువారు ఏమయ్యాడు? వేదన అనుభవించాడు. నరకంలో మనం పొందే వేదనను మనం పొందకుండా ఆయన సిలువలో వేదన అనుభవించాడు. నరకంలో ఒంటరితనం ఉంటుంది. నరకంలో ఏముంటుంది? ఇట్లా పబ్లిక్గా కూర్చోరు, ఒంటరిగా అక్కడొకడు ఏడుస్తూ ఉంటారు. యేసు ప్రభువారు ఏమయ్యాడు? సిలువ మీద ఒంటరి, నా దేవా నన్ను ఎలా అందరూ విడిచిపెట్టారు, ఆఖరికి తండ్రి కూడా ఆయన విడిచిపెట్టాడు. నరకంలో చీకటి ఉంటుంది. నరకంలో ఏముంటుంది? చీకటి. యేసు ప్రభువారు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఆ కటిక చీకటిలో యేసు ప్రభువు వేలాడాడు. నరకంలో నీవు నేను చీకటిలోకి అనుభవించకుండా ఆ చీకటిని ఆయన అనుభవించాడు. అదే నరకంలో ఇంకేముంటుంది? దాహం ఉంటుంది. నరకంలో ఏముంటుంది? దప్పికొనుచున్నాను. యేసు ప్రభువారు సిలువలో ఏం కొన్నాడు? దప్పికొన్నాడు. సిలువలో వేలాడిన యేసు నీ కొరకే. నువ్వు ఆయన వైపు చూడాలి. వాడు విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించిన యేసు వైపు చూడాలి. చూపు ద్వారా పాపం ప్రారంభమైంది. మరలా పాపం పోవాలంటే ఏం చేయాలి? చూపు ద్వారానే. దేని ద్వారా పాపం వచ్చింది లోకంలో? ఆదికాండం 3వ అధ్యాయం 5, ఆమె చూడటం ద్వారా పాపం వచ్చింది. మరలా యేసును చూడడం ద్వారా పాపం పోతుంది. బోధిగంత నివాసులారా నా వైపు చూసే రక్షణ పొందండి. కాబట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచు మన పరుగు పందెం ఓపికతో పరిగెత్తాలి. 3వది, రక్షణ ముగించాలంటే ఏం చేయాలి? ఆయన చూడాలి. 1 యోహాను 3వ అధ్యాయం 3వ అధ్యాయం ఎన్నో వచనం? అది 5వ వచనమా? 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనక. కాబట్టి విశ్వాసానికి ప్రారంభం ఆయన చూడమే, విశ్వాసానికి కొనసాగింపు ఆయన చూడమే, విశ్వాసానికి ముగింపు కూడా. ఇక్కడ కన్ను మూస్తాం, అక్కడ కన్ను తెరుస్తాం. పరలోకంలో కన్ను తెరిచిన వెంటనే మొట్టమొదటి మనకు ఎవరు కనిపిస్తారు? యేసు ప్రభువారిని మనం చూస్తాం. ఇంకా అప్పటితో మన రక్షణ ముగుస్తుంది. అర్థమైందండి? కాబట్టి ఆయన వైపు చూడాలి. నీ కొరకై ప్రాణం పెట్టిన, నీ కొరకై పాపముగా చేయబడిన యేసు వైపు చూడాలి. కాబట్టి
ఏ పాపమైతే ఏ సర్పమైతే మళ్ళీ కాటు వేసింది, అదే సర్పం అనగా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బైబిల్లో ఉంది. ఆ మాట ఒక చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. గట్టి చదవండి. 15. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తున్నాను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడవ మీద కొట్టు. తల మీద కొట్టును. యేసుప్రభు వారిని మడవ మీద కొట్టింది ఆ సర్పం. అర్థమైందండి? సర్పపు కాటు యేసుప్రభు వారు కూడా తిన్నాడు. సర్పపు కాటు వల్ల ఇజ్రాయేల్ ప్రజలు మరణించారు. ఒకవేళ యేసుప్రభు వారే సర్పపు కాటు తినకపోతే ఏమైంది? మనం అందరం కూడా ఆ యొక్క ఘటసర్పం చేతిలో చనిపోయేవాళ్ళం, నిత్య నరకానికి వెళ్ళేవాళ్ళం. మన కొరకు ఏ పాపం ఎరగని, ఏ పాపము చేయని యేసుప్రభు వారు చనిపోయారు. 4 విషయాలు చూసాం. ఒకటేమిటట? దేర్ సిన్స్, వారి పాపాలు. రెండవది దేర్ పనిష్మెంట్, వారి యొక్క శిక్ష. ఏంటో శిక్ష? మరణం. మూడవది దేర్ కన్ఫెషన్, పాపాలు పోవాలంటే ఏం చేయాలి? పశ్చాత్తాపాలు, ఒప్పుకోవాలి. అంతకుమించి ఏం చేయాలి? చేయకూడదు. చూడండి. నాలుగవది ఏమిటంటే దేర్ డెలివరెన్స్, వారి విడుదల. ఏమిటి విడుదల అంటే? నిదానించి దాని వైపు చూడాలి. విశ్వాసముతో యేసు వైపు చూస్తే మనం ఆత్మీయంగా బ్రతుకుతాం, నిత్యత్వం బ్రతుకుతాం. ఆ విధంగా మన పాపాల విషయం ఒప్పుకొని యేసు వైపు చూస్తే ఆ పరలోకం, ఆ నిత్యరాజ్యం యుగయుగాలు మనం ఉంటాం. దేవుడి వాక్యం దీవించిన ప్రార్థన చేసుకుని తరలించి.